నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల్యాండ్‌ని కబ్జా చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 500 కోట్ల విలువైన సిక్కం భూమి, అలాగే ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూమికి సంబంధించి ఎలా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆయన అఫిడవిట్‌లో కూడా దాన్ని పొందుపరిచారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇది కేవలం లీగల్‌గా ఆయనను ప్రాపగండా చేయడానికి తప్పితే అదర్‌వైజ్ అయితే ఎలాంటి ఎవిడెన్స్ లేదు అంటూ అవతల పక్షం నుంచి వినిపిస్తున్న వాదన. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ పొలిటికల్ అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ శరత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిన కోడి కబ్జా ల్యాండ్ గురించి వినే ఉంటారు. ఒక్కసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంతవరకు కరెక్ట్ మీకు తెలిసినంత మట్టుకు? అమ్మ చూడమ్మా, ఒక విషయం ఏంటంటే ఇప్పుడే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వాళ్ళ వర్షన్ పుటప్ చేస్తున్నారు. ఈ దశలో మనము వీళ్ళ తరఫున వాళ్ళ తరఫున మాట్లాడడం కరెక్ట్ కాదు. హౌ ది గవర్నమెంట్ రెస్పాన్స్, ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, సంబంధిత అధికారులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని చూద్దాం. తర్వాత నేను గతంలో స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఫర్ రెవెన్యూ అండ్ హోమ్ ఉంటేని, నాకు కూడా రెవెన్యూ అథారిటీస్ చాలా మంది తెలుసు. ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ ఏది ఏంటిది అనేది. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సో ఫ్రాంక్, అన్ని అంత తేటతెల్లంగా లేవు. ఎవరి వాళ్ళ వర్షన్ వాళ్ళు పుటప్ చేస్తారు. అయితే ఒక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ని బాల్కనైజ్ చేయాలా, ఆయనను ఆంధ్ర రాజకీయాలలో పక్కకు నెట్టాలన్న ఎఫర్ట్ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుందమ్మా. ఇప్పుడు దీని వెనుక ఉన్నది కూడా నాకు తెలిసి అక్కడి చౌదరి రాజకీయ నాయకులు, చౌదరి జర్నలిస్టులు, వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఎదుగుదల సహించలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏముంటది రాజకీయాలలో, తన తర్వాత తెలుగుదేశం పార్టీని తన కొడుకు నాయకుడు కావాలి, ముఖ్యమంత్రి కావాలని ఉంటది. పవన్ కళ్యాణ్ ఆయనకి మింగుడు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తే, ఆయన క్యారెక్టర్ ను చేస్తే, తర్వాత ఇంకొక డౌట్ కూడా ఏముందంటే రేపు భవిష్యత్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తారు, టీడీపీని పక్కకు పెడతారు అనేది కూడా ఒక వాదన ఉంది. ఇట్లా రకరకాల జరుగుతున్న ఈ దశలో పవన్ కళ్యాణ్ మరి ఆయనన్నా క్లారిటీ ఇవ్వాలా. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు చేసి ఆయన క్లారిటీ ఇవ్వాలా. ఈజ్ హోల్డింగ్ ఎన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ది ఆంధ్ర గవర్నమెంట్ కాబట్టి, లేదు పత్రికలలో ఈ రకమైన వ్యవహారాలు జరుగుతున్నాయి, దీంట్లో ఇది సత్యము, ఇది అబద్ధము, ఇది ఇట్లా ఉంది, లేదా నేను మోసపోయినా, లేదా నాకు తప్పు జరిగింది, ఏదో ఒకటి చెప్పాలా. ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో రాజమండ్రిలో అంత సుదీర్ఘమైన ఉపన్యాసం చేసినాడు, రకరకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మరి ఈ విషయంలో మౌనం ఎందుకు? ఇప్పుడు కూడా మాట్లాడాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆయన మాట్లాడే వరకు, అంటే కేవలం డైరెక్ట్ గా వాస్తవాలు బయట తేలే వరకు నాలాంటి వాడు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడడం నేను సబబనుకోవట్లేదు. అంటే గవర్నమెంట్ నుంచి కూడా మీరు అన్న ఒక పాయింట్ ఏంటంటే, సరే అవతల వాళ్ళు అది నిజమా కాదా ఆయన అఫిడవిట్ లో పొందుపరిచిన విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం వెనుక ఏదైనా మతలబు ఉందా? గవర్నమెంట్ అనగానే ఈ ఒక్క పవన్ కళ్యాణ్ మీదనే దృష్టి పెట్టదు కదా. తర్వాత ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంటే చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని అంతర్గతంగా వెరిఫై చేయాల్సి ఉంటది. పత్రికలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆర్డినరీ పొజిషన్ లో లేడు కదా, ఇంకో రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహన ఏర్పరచుకున్నాక, ఎట్లయితే మన బండి సంజయ్ విషయంలో మాట్లాడినాడు కదా ముఖ్యమంత్రి, ఏమని బండి సంజయ్ ఆయన కొడుకును సరెండర్ చేయాలని అన్నాడు కదా, అటనే ముఖ్యమంత్రి మాట్లాడతాడేమో. అప్పుడే అంత తొందర ఎందుకు? ఇప్పుడు సోషల్ మీడియా నడిచినంత స్పీడ్ గా ప్రభుత్వం నడవదమ్మా. ప్రభుత్వ నడవడికకి ఒక ఉంటది, కొంత ఆలోచన సరళి ఉంటది, ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడతారు. సరే, కాకపోతే పవన్ కళ్యాణ్ పట్ల కొంత సాఫ్ట్ లైన్ తీసుకుంటాడా లేదా రేవంత్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు నాయుడుకున్న యాటిట్యూడ్ ను బట్టి ఆధారపడ్డది. ఏది ఏమైనా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కున్న రిలేషన్షిప్ ఈ రాష్ట్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ పట్ల చూపెట్టే యాటిట్యూడ్ మీద ఆధారపడ్డది. తర్వాత రెండోది ఏంటంటే, ఎప్పుడైనా గాని పవన్ కళ్యాణ్ తాను తన సొంత నిజాయితీ మీదనే ఎదగాల, తన ఓన్ వేలో తను ఆలోచించాలి. అంతేగాని ఒక విషయం గ్రహించాలి, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ శ్రీవర్డ్ పాలిటిషియన్, ఈజ్ అన్ ఆస్ట్రూట్ పాలిటిషియన్. వేరేస్ పవన్ కళ్యాణ్ ఆదర్శాలతో బతుకుతా ఉన్నాడు, ఆదర్శాలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలలో
అంత పెద్ద ఆదర్శాలకు స్థాయిలేదు. నేను మొన్న చూసాను నేను రాజమండ్రి మీటింగ్‌లో ఆయన మాట్లాడింది. నన్నొక కులానికి ఎందుకు ఇట్లా జేస్తారు, అది జేస్తారు. నేను కుల నాయకుడిని గాదు. నాకు కులాలతో హ్మ్. సంబంధం లేదు. నాటా జేసొచ్చింటే హ్మ్. అన్ని సినిమా డైలాగులు ఎవరన్నా డైరెక్టర్లు రాస్తే లేతే సంభాషణలు రాస్తే అయి మాట్లాడమనండి. కానీ రాజకీయాలను ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్థం ఓకే. చేసుకుంటే మాత్రం ఆయన కొద్దిగా చాకచక్యంగానే ఉండాల. హి ఈస్ డీలింగ్ విత్ యూ నో హ్మ్. ఏ పొలిటీషియన్ ఆఫ్ వాస్ట్ ఎక్స్‌పీరియన్స్. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఉప ఓకే. ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఒక లక్ష్యం ఉంది. ఏ లక్ష్యం ఏంటి? హ్మ్. నెక్స్ట్ సారి వరకు లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని. మరి పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసుకోవాలి. వెదర్ హి వాంట్స్ టు హ్మ్. వర్క్ అండర్ లోకేష్ ఆల్సో అని. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మా దగ్గర తెలంగాణలో ఓకే. హరీష్ రావుకు, కేటీఆర్‌కు మధ్య హ్మ్. రాజకీయంగా కొంత వ్యత్యాసము, కొంత కాంపిటీషన్ ఉంటది. హరీష్ రావు ఏం చేసినాడు ముందే అవును. కాడి దించేసినాడు. ఏం చెప్పినాడు? నేను కేటీఆర్ దగ్గరైనా పని చేస్తా. నాకేం అభ్యంతరం లేదన్నాడు. అట్లనే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్‌కి అవును. సమస్యలే ఉండవు. నాకు లోకేష్ బాబే నా నాయకుడు అని అన్నాడనుకో సమస్యలు ఉండవిగ. ఆయనకి ఏ ఈ రకమైన హ్మ్. డిఫికల్ట్ ఓకే. సిట్యుయేషన్ రాదు.